హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు గ్రూప్లో ఫ్రీగా బిట్కాయిన్, తర్వాత బిఎన్బి, దాని తర్వాత ఇథీరియం, ఈ మూడు ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి కొన్ని వెబ్సైట్స్ లింక్స్ అయితే గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగిందండి. సో కాకపోతే కొంతమందికి లాగిన్ చేసే టైంలో క్యాప్చా ఏ విధంగా ఎంట్రీ చేయట్లేదు, చేయాలనేది అర్థం కావట్లేదు. దాంతోపాటు 1 అవర్కి ఒకసారి దీంట్లో స్పిన్ అనేది చేయాలండి. సో ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలామంది క్లారిటీ లేక మెసేజెస్ చేస్తున్నారండి. సో దాని గురించి క్లియర్గా ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం బిట్కాయిన్, తర్వాత బిఎన్బి, దాని తర్వాత ఇథీరియం ఏ విధంగా ఫ్రీగా ఎర్న్ చేయాలి, దాంతోపాటు ఎవ్రీ 1 అవర్కి ఏ విధంగా ఆ స్పిన్ అనేది చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు అన్ని రకాల అప్డేట్స్ అనేవి మైనింగ్ గురించి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి 3 లింక్స్ ఇస్తానండి. 1 బిట్కాయిన్ మైనింగ్ గురించి, 2 బిఎన్బి మైనింగ్ గురించి, 3 ఇథీరియం మైనింగ్ గురించి. సో వీటిలలో ఒక్కొక్క లింక్ మీద క్లిక్ చేసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. 1 అవర్కి ఏ విధంగా స్పిన్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మొదటి లింక్ ఏదైతే ఉందో బిట్కాయిన్కి సంబంధించి దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో అక్కడ ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుందండి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో అవి 2 మీరు ఫస్ట్ ఎంట్రీ చేయండి. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి, దాని తర్వాత పాస్వర్డ్ 2 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా పేజ్ వస్తుంది. పేజ్ వచ్చిన తర్వాత దీన్ని జస్ట్ పైకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ బిట్కాయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎంత ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. పూర్తిగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో ఒక క్యాప్చా ఎంట్రీ చేయమని అడుగుతుందండి. సో ఇలా పైకి స్క్రోల్ చేస్తున్నాను చివరి వరకు. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఒక బాక్స్ అయితే వచ్చింది చూడండి. మీరు ఈ స్పిన్ ఏదైతే ఉందో ఈ కింద ఈ స్పిన్ అనేది మీరు చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి లక్కీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ ఉండేటటువంటి బీటీసీ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రోల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రోల్ అయింది. స్క్రోల్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఈ ఇంటూ మార్క్ కొట్టేసేయండి. ఈ ప్లేన్ ఓవర్ ఆప్షన్ ఏమి క్లిక్ చేయకండి. సో ఇక్కడ మీకు బిట్కాయిన్ ఎంత వచ్చిందనే చూడండి, 0.000000 అంటే 7 సున్నాలు 2 వచ్చింది. సో ఇక్కడ మీ బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిందనమాట. సో ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ 1 అవర్ తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ మీకు ఇంకొకసారి రోల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టైం పడుతుంది చూడండి, 59 minutes 30 seconds అనేసి. ఇది ఎప్పుడైతే 00 అయిపోతుందో అప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ రోల్ అని అడుగుతుంది. ఆ రోల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఒక క్యాప్చా అడుగుద్దండి. ఆ క్యాప్చాని మీరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేస్తే మళ్ళీ స్పిన్ అయ్యేసి మళ్ళీ ఇక్కడ మీకు బీటీసీ అనేది వస్తుంది. ఇది బిట్కాయిన్కి సంబంధించింది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. నెక్స్ట్ సేమ్ 2వ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ గ్రూప్లో పోస్ట్ చేసినటువంటి 2వ లింక్ ఏదైతే ఉందో బిఎన్బిది, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో బిఎన్బికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అవే డీటెయిల్స్ అడుగుతుందండి. మెయిల్ ఐడి ఎంట్రీ చేస్తున్నా, తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఐఆమ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నానండి. తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ మనకు క్యాప్చా ఓపెన్ అయింది చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ సింబల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం సరైన ప్లేస్లో మనం ప్లేస్ చేయాలండి. సో ప్లేస్ చేస్తేనే ఈ క్యాప్చా అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఈ విధంగా వచ్చింది. మళ్ళీ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి.
క్యాప్చా ఎంట్రీ చేయమని అడుగుతుందండి. ఈ క్యాప్చాలో ఏమడుగుతుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి ఎనిమల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిలలో ఏవైతే 2 కళ్ళతో మిమ్మల్ని డైరెక్ట్ చూస్తున్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. సో ఇవి 2 అయితే మనకు స్ట్రైట్గా మనల్ని చూస్తున్నట్టయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి వీటి మీద క్లిక్ చేశాను. కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశా. మళ్ళీ సేమ్ అదే అడుగుతున్నారండి. సో వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా మనకు బిఎన్బికి సంబంధించి ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి, మనకు బిఎన్బి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ 000 అన్ని జీరోస్ చూపిస్తుంది. పైకి స్క్రోల్ చేస్తున్నానండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా వచ్చింది చూడండి. మళ్ళీ సేమ్ మనల్ని డైరెక్ట్ చూస్తున్నటువంటి ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఒక్కసారి ఫెయిల్ అయినా ఇబ్బంది లేదండి, మళ్ళీ ట్రై చేయడమే. చాలామంది ఈ క్యాప్చా ఎంట్రీ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత రోల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు బిఎన్బి వచ్చింది చూడండి. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. ఈ ఎక్స్ట్రా అదేం ఆడట్లేదు. ఇక్కడ బిఎన్బి రివార్డ్ వచ్చినట్టు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ కూడా బిఎన్బి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ అప్డేట్ అయిందనమాట. సో ఇది రెండో ఆప్షన్ మైనింగ్ అండి బిఎన్బిది. దాని తర్వాత మూడోది కూడా ఉంది. ఆ మూడో లింక్ కూడా క్లిక్ చేస్తాను. సో ఇది ఈథీరియంకి సంబంధించినటువంటి లింక్ అండి. ఈథీరియంకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇది ఈథీరియంకి సంబంధించింది. ఈథీరియంకి సంబంధించిన దాంట్లో కూడా జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేశాను. తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయమంటున్నారు, అది ఎంట్రీ చేస్తున్నానండి. సో ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని నేను టచ్ చేస్తున్నా. టచ్ చేసేసి కింద సైన్ అప్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా క్యాప్చా అడుగుతుందండి. ఇక్కడ కుక్కలు ఎక్కడ ఉన్నాయో వాటిని టచ్ చేసేసి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సైన్ అప్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇది ఈథీరియంకి సంబంధించి. ఈథీరియం బ్యాలెన్స్ కూడా పైన నాకు 0లోనే ఉంది చూడండి. సో జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ కింద రోల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. రోల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మీకు రోల్ అనేది అవుతుంది, స్పిన్ అనేది అవుతుందండి. ఈ స్పిన్ అనేది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ క్యాప్చా కూడా ఎంట్రీ చేయమని అడుగుతుందండి. సో ఇక్కడ టీ కప్ లాంటి ఏ అయితే ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని సెలెక్ట్ చేసుకొని వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ క్యాప్చా ఎక్స్పైర్ అయినట్టు వచ్చిందనమాట. నో ప్రాబ్లం, స్టిల్ రన్ కొట్టాను, ఏమవుతుందో చూద్దాం. సో బ్యాడ్గా యాక్టివ్ అని పడింది, నో ప్రాబ్లం. ఇంటూ మార్క్ కొట్టాను. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ ఏదైతే వచ్చిందో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈథీరియం బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెరిగిందనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అండి. సో ఇది వెబ్సైట్ కాబట్టి మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ పైన కుడివైపు కార్నర్లో 3 నిలువు చుక్కలు ఉన్నాయి చూడండి. ఈ 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ ఇన్ క్రోమ్ అని వస్తుంది. సో దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత సో ఇక్కడ జియోస్పియర్లో ఓపెన్ అవుతుందండి. చూడండి జియోస్పియర్లో ఓపెన్ అయింది కదా. నేను మీకు దీన్ని ఏ విధంగా హోమ్ స్క్రీన్ మీదకి పంపించుకోవాలనేది చూపిస్తాను. సో ఈ విధంగా మీకు జియోస్పియర్లో ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఈ కింద చూడండి 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో కింద లైన్లో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ వెబ్ యాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్రియేట్ వెబ్ యాప్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేసి దాని తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలో కొట్టండి. ఆటోమేటిక్గా మీకు దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు అది జియోస్పియర్లో కాకుండా ఒకవేళ గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయ్యి ఉంటే అప్పుడు పైన 3 నిలువు చుక్కలు ఉన్నాయి చూడండి. ఈ నిలువు చుక్కల మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి.
ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద మీకు అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద నాకు 3 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి, ఇథీరియం, బిఎన్బి, బిట్కాయిన్ 3 కూడా. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతి లింక్ మీద కూడా మీరు క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్న తర్వాత జియోస్ఫియర్ అయితే క్రియేట్ వెబ్ పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లేదు గూగుల్ క్రోమ్ అయితే యాడ్ టు హోమ్ స్క్రీన్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తే మీకు హోమ్ స్క్రీన్ మీద ఈ విధంగా అప్లికేషన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే ప్రతిసారి కూడా మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు అప్లికేషన్ లాగా ఈ విధంగా స్క్రీన్ మీదే ఉండిపోద్ది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మీరు ఓపెన్ చేసి క్లిక్ చేయవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇది మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 1 అవర్ తర్వాత ఒకసారి మీరు దీన్ని స్పిన్ చేయవచ్చండి. సో ఒకసారి మళ్ళీ నేను క్లిక్ చేశాను, చూడండి ఇథీరియంకి సంబంధించి ఓపెన్ అవుతుంది సైటు. సో ఇథీరియం సైట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇది 1 అవర్ అయిపోయిన తర్వాత అండి. సో మళ్ళీ ఈ విధంగా క్యాప్చా అడుగుతుంది. సో ఇక్కడ కుక్కలు ఎక్కడ ఉన్నాయో వాటి మీద టచ్ చేసేసి వెరిఫై కొట్టడమే. వెరిఫై అయిన తర్వాత రోల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. రోల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు రోల్ అనేది అయిపోయి ఇథీరియం అనేది యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ ఇంటూ మార్క్ కొడుతున్నా, ఇక్కడ చూడండి ఎంత ఇథీరియం వచ్చింది అనేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ పేజ్ బిఎన్బి ఇది ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది మీరు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఖచ్చితంగా చేయాలండి. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి చేస్తేనే మీకు కాయిన్స్ అనేవి మీరు ఎక్కువ ఎర్న్ చేసుకోగలరు. అప్పుడే మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బిఎన్బికి సంబంధించిన సైట్ ఓపెన్ చేశాను. కింద చూడండి రోల్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇంకొకసారి జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఐ యామ్ హ్యూమన్ రోల్ ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. రోల్ అవుతుంది. మ్యాక్సిమం టైమ్స్ అయితే క్యాప్చా ఖచ్చితంగా అడుగుతుంది. క్యాప్చా లేకుండా మనం చేయడానికైతే అవదన్నమాట. సో కంప్లీట్ అయిపోయింది. ఇంకొకసారి కూడా మళ్ళీ ట్రై చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనకి రివార్డ్స్ అనేవి యాడ్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రతిసారి మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వచ్చేసి ఇక్కడ రోల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ రోల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి రోల్ అనేది చేయాలన్నమాట. చేస్తే మీకు ఇథీరియం, బిఎన్బి, తర్వాత బిట్కాయిన్ 3 కూడా 3 వెబ్సైట్ లింకుల ద్వారా మీకు వస్తాయి. సో వాటి ద్వారా మీరు ఎర్న్ చేయండి. సో ఈ విత్డ్రాల్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు విత్డ్రాల్ ఎప్పుడు చేసుకోవచ్చు అనేది కూడా నేను ఒక 1 or 2 డేస్లో నాకు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ రాగానే నేను వీడియో చేస్తానండి. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. సో దీంట్లో మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళని రిఫర్ చేయండి. రిఫర్ చేస్తేనే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు రిఫర్ చేయాలంటే ఇక్కడ పైన 3 అడ్డ గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిఫర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు రిఫర్ URL అనేసి వచ్చింది. సో దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసేసి కాపీ చేసేస్తే మీది రిఫరల్ లింక్ అనేది కాపీ అవుతుంది. మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకు మీ రిఫరల్ లింక్ని పేస్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ. సో ఇంతేనండి ఈ ప్రాసెస్. ఫ్రీగా మీరు బిఎన్బి, ఇథీరియం, తర్వాత బిట్కాయిన్ ఎర్న్ చేసే విధానం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.